బీఆర్ఎస్ ప్రభుత్వంలో జయరాజు గారు ప్రశ్నించలేదు ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ మారినాక అసలు ప్రశ్నించే అవకాశం ఎక్కడిది? ధర్నా చౌకే లేకుండా చేసే. అరే అరే రోడ్డు మీదకి వస్తే కెమెరా ఉంటది, ఇంటికా నుంచి కెమెరా ఉంటది, రోజు ఎవ్రీడే చూస్తా ఉంటాడు. ప్రతి ఫోన్ ఎవడేమో మాట్లాడుతూ ఉంటాడు అనేది వింటా ఉంటాడు. ఇంటి ముందు పోలీసులు ఉంటారు. మనం ఎప్పుడన్నా ధర్నా చేద్దాము డెమోక్రటిక్ అంటే ధర్నా చౌకే లేకుండా ఎక్కేసిండ్రు. ఏంది? మీరు కవి కదా, మీరు పాట రూపంలో ప్రపంచాన్ని లేకపోతే తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేయొచ్చు కదా. ఇట్లాంటి ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది అంటే ఎక్కడో డెమోక్రటిక్ స్పేస్ ఉంటేనే నువ్వైనా మాట్లాడతాను, నేనైనా మాట్లాడతాను. ఇంకొకళ్ళు భయపడ్డారా జయరాజు గారు? భయపడలే. భయం అరే నేను భయపడి ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్లో తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, దండకారణ్యం మొత్తం కూడా విప్లవ పాటలతోటి ఉర్రు తొలగించాను. జైలుకి వెళ్ళాను, అరెస్టులు అయ్యాను, భారీ యంత్రాలతోటి 28 రోజులు 38 రోజులు సమ్మెలు చేయించి సింగరేణి కార్మికులను నిలబెట్టాను. నేనెవడికి భయపడే కళాన్ని కింద దించాల్సిన అవసరం నాకు రాలేదు. కానీ ఆ రోజు బయటికి వెళితే భయంకరమైన 10 సంవత్సరాల నిర్బంధ కాండ ఏదైతుందో చాలా మనం కళ్ళ ముందు చూసాం. నిర్బంధం ఉన్నప్పుడే కదా కవిగా మీరు చైతన్యం చేయాల్సింది. అంటే ఓ డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి కదా. ధర్నా చౌకే ఎత్తేసిన తర్వాత నేను మాట్లాడితే ఎవడింటాడు? నేను పోయి జైల్లో ఉండలేను కదా కదా. నిన్నటి ఉమ్మడి రాష్ట్రంలో కుట్లేసుకొని కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఇల్లు వదిలి వాకిలు వదిలి రక్త తర్పణ చేసి మేము పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం. వచ్చిన తర్వాత కూడా అదే జరిగితే ఎన్నిసార్లు జైల్లో ఉండాలి నేను? ఎన్నిసార్లు అడవికి పోయి ఎన్కౌంటర్ కావాలన్నా నేను? ప్రశ్నిస్తే ఎన్కౌంటరే కదా, అడవికి పోవాల్సిందే. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే ఎన్కౌంటర్ చేస్తారు, జరిగాయి కదా చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎవరు చేశారు? ప్రభుత్వమే చేసింది. కాబట్టి ఒక ఫ్యూడల్ ద్వారా పరిపాలించడం వల్ల మేమందరం కూడా ఆ ప్రభుత్వాన్ని అంటే మేము ఏది అయితే ఆశించామో అది జరగలేదు. కేసీఆర్ గవర్నమెంట్ లో మీకు అవార్డు కూడా ఇచ్చినట్టుంది కదా, కాళోజీ అవార్డు. కాళోజీ ఎవరు? కాళోజీ ఎన్కౌంటర్లను ప్రశ్నించాడు. కాళోజీ తెలంగాణలో ప్రశ్నించాడు. కాళోజీ పౌరోక్కుల కోసం పనిచేశాడు. కాళోజీ జయంతి వచ్చినప్పుడు కాళోజీ అవార్డు ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వాల్సిందే కదా, అది ఏ గవర్నమెంట్ అయినా ఇస్తుంది కదా. కాబట్టి ప్రశ్నించే కవి కాబట్టి నేను కాళోజీ అవార్డు తీసుకున్నాను. లేకుంటే నాకేనా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. కావచ్చు కాక ప్రభుత్వం ఏదైనా కానీ నాకు ఇచ్చే అవార్డు కాళోజీ అవార్డు కదా. కాళోజీ వారసుని కదా నేను, వరంగల్ జిల్లా బిడ్డని కదా, కాళోజీతోటి తిరిగిన వాడిని కదా నేను. కాళోజీ అవార్డు నేనెందుకు వద్దంటాను? అది ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందే కదా. కాబట్టి నేను దాన్ని తీసుకున్నాను, నాకు తప్పులేదు అనుకున్నాను. చిత్రపూరి కాలనీలో మీకు కూడా ప్లాట్స్ ఇచ్చారని తెలిసింది. ఎక్కడ? చిత్రపూరి కాలనీలో. చిత్రపూరి కాలనీలో దీనికి సంబంధం లేదే. మీకు వ్యక్తిగతంగా కూడా ప్లాట్స్ ఇచ్చారని? నాకు ఇవ్వలేదా? చిత్రపూరి కాలనీలో ఈ గవర్నమెంట్ కాదు, నాకు ఉమ్మడి గవర్నమెంట్ ఉన్నప్పుడే కవులకు కళాకారులకు పరుచూరి గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎవరైతున్నారో మీ చిత్రపూరి కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అని అన్నారు. అది కడుతూ లేటు అయితే మేము డబ్బులు కట్టాను. దానికి డబ్బులు కట్టి కష్టపడి నెల మనం అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఎట్లనైతే డబ్బులు కడతామో అట్లా కట్టి అది పూర్తి కాకపోతే అది మిగతా అది వేరే వాళ్ళకు మీరు ఇచ్చేసుకోండి అయ్యా, నాకు అవసరం లేదని ఆ డబ్బులు తీసుకొని నేను ఇప్పుడు మోతీనగర్లో ఉంటున్నాను అపార్ట్మెంట్. ఇప్పుడు అక్కడ లేదు మీకు? అక్కడ లేదు. ప్రస్తుతం తెలంగాణ తల్లి మీద చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఏంటి సార్ తేడా ఏంటి? అసలు తెలంగాణ తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు తెలంగాణ తల్లి గతంలో ఎక్కడుంది? లేదు. ఉంది కదా, కేసీఆర్ గవర్నమెంట్ లో ఉంది కదా, కేసీఆర్ ఆఫీస్ లో ఉంది. అది ఎందుకు బయట కూడా చాలా చోట్ల పెట్టారు, తెలంగాణలో వీధుల్లో పెట్టారు. సెక్రటేరియా అఫీషియల్ గా గవర్నమెంట్ ఈమె తెలంగాణ తల్లి అని ఓ సెక్రటేరియట్ ముందో ఒక అసెంబ్లీ ముందో ఒక కలెక్టర్ ఆఫీస్ ముందో ఎక్కడైనా ఉందా? లేదు కదా. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి లేకుండానే గవర్నమెంట్ నడిచింది కదా కదా. పోనీ మీరన్నట్లుగా కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆ విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహం టిఆర్ఎస్ ఆఫీసులో నేను చూశాను దాన్ని కదా. ఆ శారీ ఎలా ఉంది? టిఆర్ఎస్ పార్టీ జెండాలాగా ఉంది. ఆ కిరీటాలు వజ్ర వైడూర్యాలు నగలు మొత్తం కూడా వేశారు. అది రాచరిక పరిపాలనకు ఆయన పరిపాలనకు ఒక రాచరిక వ్యవస్థకు చిహ్నము ఆ తల్లి. ఈ రోజు మహిళలు ఎవరైనా మనం రాచరిక వ్యవస్థను తోసి పక్కన పడేసి ఒక సుందరమైన డెమోక్రటిక్ వ్యవస్థలోకి మనం వచ్చాం. మనకు ఒక రాజ్యాంగం ఉంది,
కదా, మనకు అశోక చక్రం ఉంది, ఒక ధర్మ చక్రం ఉంది, ఒక 3 రంగుల జెండా ఉంది కదా. మనం 5 సంవత్సరాలకు ఒక ఓటేస్తాం. ఓటరే ఈరోజు సగటు ఉన్నతుడు కదా. కాబట్టి ఆ వజ్రవైడూర్యాలు పెట్టి కిరీటాలు పెట్టుకొని టీఆర్ఎస్ చీర కట్టుకున్న ఆ తల్లి మన తల్లి ఎలా అవుతుంది? ఇప్పుడున్న తల్లిలో కూడా హారాలు ఉన్నాయి కదా మెడలో. ఉండకొచ్చు. కానీ ఈరోజు పల్లె పడుచులు ఏ విధంగా ఉంటారు, పల్లె తల్లులు ఎలా ఉంటారు, చాకలి ఐలమ్మ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఉద్యమ కాలంలో ఎలా ఉండేది, ఓ శాంతమూర్తిలాగా నా బిడ్డలందరూ చల్లగా మంచిగా ఉండాలి. ఆ కింద చూసారా మీరు, ఎత్తిన పిడికిళ్ళు పడతాయి కదా. పైగా ఇది ఎత్తిన పిడికిళ్ళు ప్రశ్నించడానికి అవకాశం. అందరూ చేతులు పట్టుకొని తెలంగాణ తల్లిని నిలబెట్టినట్టుగా చిత్రకారుడు గీశాడు కదా. అంటే నీ బాధ్యత కూడా ఉందిరా, నీ ఆత్మగౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్పినట్టుగా ఉంది. మన సమస్త పంటలు తెలంగాణలో రాగులు అయితేంది, మొక్కజొన్న అయితేంది, ఇట్లాంటి పంట వరి అయితేంది, ధాన్యం పంటలు ఉన్నాయి. ఆ పంటలు కూడా ఒక చేత పట్టుకొని ఉంది కదా. ఆ కిరీటాలు రాచరిక వ్యవస్థ తోసి ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో సగటు మహిళ ఎలా ఉంటుందో ఇవాళ తెలంగాణ విగ్రహం అంత గొప్పగా చిత్రీకరించారు. జయరాజు అవార్డు ఇచ్చినందుకే, స్థలం ఇచ్చినందుకు, ₹1 కోటి ఇచ్చినందుకే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలను పొగుడుతున్నాడు అంటే ఏమంటారు మీరు? నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా, అసత్యం ఉందా? మీరు చెప్పిన విషయం కాదు, నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? ఇప్పుడు ఇవాళ మన చెల్లెళ్ళు కానీ మన అక్కళ్ళు కానీ అట్లా వజ్రవైడూర్యాలు వేసుకొని కిరీటాలు పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతారా చెప్పండి? మరి నేను చెప్పిన దాంట్లో సత్యం ఉందా లేదా? ఇది డబ్బుల కోసం, నాకు డబ్బులే కావాలనుకుంటే నేను ప్రాణాలకు పనంగా పెట్టింది కదా తెలంగాణ. నా పిల్లలు 2 నెలల 15 రోజులకు చచ్చిపోతారు అని డాక్టర్ చెప్పినా కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఏమి ఆశించి పాల్గొన్నాను? నీవు గద్దరన్న తుపాకులకు వ్యతిరేకంగా నిలబడి కాల్పులకు కూడా సిద్ధపడితే గవర్నమెంట్కు హోరాహోరి కొట్లాడినాం. ఏమి ఆశించి కొట్లాడినాం కదా కదా. ఏమి ఆశించి విప్లవోద్యమంలో, దండకారణ్యంలో మేము అందరం కూడా విప్లవోద్యమంలో పాటలు రాశాం. ఏమి ఆశించి జైల్లో చిత్రహింసలు పడ్డాం మేమందరం. అని మా త్యాగాలను గుర్తించమంటే ఇదేదో ప్లాట్లు, ఇది ₹1 కోటి మా సాహిత్యం రక్తం పోసి సాహిత్యం అండి. ఎవడైనా రాయగలుగుతాడా ఈ సాహిత్యం? ఏ సినిమా కవి అయినా రాస్తాడా? దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలు ఎందుకు రన్నా. ఏం పాటలు ఇవి? మేము రక్తం పోసి రాసుకున్న పాటలు ఇవి, చెమట చుక్కలు పోసి రాసుకున్న పాటలు. మా తోటి ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి, అట్టడుగు వర్గాలకు అధికారం కావాలని రాసుకున్న పాటలు ఇవి వెలగట్టలేని పాటలు. దీనికి వెలగట్టేటోడు ఈ చరిత్రలో ఎవడు పుట్టలేదు ఇంకా. కాబట్టి ఒక గీతం లేకుండా నడవటం, ఒక తల్లి లేకుండా గడవటం, ఒక ఫ్యూడల్ వ్యవస్థ నడవటం కదా. మీరు చూశారు కదా, గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత మారిన తర్వాత మీరు ఏ రోజైనా కేసీఆర్ పాత్రికేయులు కదా, మీరు ఏ రోజైనా కేసీఆర్ కాడికి పోయి మీరే ప్రశ్నించే అవకాశం ఉండేనా? లేదు కదా. అసలు పంజాగుట్ట ఒక గడి ఏ విధంగా ఉంది చూశారు కదా మీరు. దానికోసం మేమందరం ఇన్ని త్యాగాలు చేసింది కాదు కదా. కనీసం ఒక ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే ఈ రోజు ముఖ్యమంత్రిని కలవాలి కదా. అరే రేపు బడ్జెట్ కు ముందు ఈ రోజు ఈటెల రాజేందర్ కలవటానికి పోతే కూడా కలవనీయలేదు కదండి. అంత అన్డెమోక్రటిక్ గా పరిపాలించారు కదా. కాబట్టి ఇవన్నీ మీరు ఎందుకు ప్రశ్నించలేదంటే ప్రశ్నించే అవకాశం ఆ రోజు లేదు. ఈ రోజు ప్రశ్నించే అవకాశం కూడా గవర్నమెంట్ ఇస్తుంది.